హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కలే ఉన్న 400 ఎకర్స్ గురించి జరుగుతున్న ప్రొటెస్ట్లు మీరు చూస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అని తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం 400 ఎకర్స్ ని ఆక్యుపై చేసి అక్కడ ఐటీ కారిడార్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ దీన్ని ఒప్పుకోకుండా ప్రొటెస్ట్ చేస్తున్నారు. 13 మార్చి 2025 రోజున కంచే గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కలే ఉన్న 400 ఎకర్స్ ల్యాండ్ వీళ్ళు ఆక్షన్ చేద్దాం అనుకున్నారు. గవర్నమెంట్ ప్రకారం ఆ ప్లేస్ లో ఐటీ కారిడార్ ని బిల్డ్ చేస్తే 20,000 నుంచి 25,000 ఆదాయం మన స్టేట్ కు వస్తుందని గవర్నమెంట్ ప్రయత్నం. ఈ ల్యాండ్ అంతా తెలంగాణకి సంబంధించిన ల్యాండ్, అందుకే తెలంగాణ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అంటుంది గవర్నమెంట్. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్, అక్కడ ఉండే ఫ్యాకల్టీ వాళ్ళు దీనికి ఒప్పుకోవడం లేదు. అదంతా యూనివర్సిటీ ల్యాండ్, ఎకలాజికల్ సిగ్నిఫికెంట్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి దాన్ని వద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రొటెస్ట్ కి రీజన్స్ అక్కడ అరుదైన జంతువులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కొన్ని వేల చెట్లు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకృతితో కూడిన ప్రశాంతమైన ప్రదేశం. మీరు ల్యాండ్ ని ఐటీ కంపెనీ కోసం ఇచ్చేస్తే అక్కడ ఉన్న గ్రీనరీ మొత్తం పోతుంది. అక్కడ ఉన్న గ్రీనరీ పోతే హైదరాబాద్ కి చాలా లాస్ వస్తుంది. అందుకే అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిపై ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆపేసేయాలని. దీనికి గవర్నమెంట్ ఈ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మేము అక్కడ ఉండే చెరువులు, చెట్లని ప్రిజర్వ్ చేస్తాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ టచ్ చేయమన్నారు. కానీ అక్కడ ఉండే స్టూడెంట్స్ కి నమ్మకం లేదు. డెవలప్మెంట్ సైడ్ ఇంకా గ్రీనరీ సైడ్ చూసుకుంటే సిటీని డెవలప్ చేయడానికి ఫారెస్ట్ ని డిస్ట్రాయ్ చేయడం ఎంతవరకు? హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఫారెస్ట్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? గవర్నమెంట్ వేరే ప్లేస్ ఎందుకు చేస్తలేదు? ఒకవేళ ల్యాండ్ గవర్నమెంట్ అయినా కూడా స్పోర్ట్స్ గా, అకాడమిక్ గా మాత్రమే యూజ్ చేయాలి, వేరే కమర్షియల్ విధంగా యూజ్ చేయొద్దు. 400 ఎకర్స్ ఉన్న ఫారెస్ట్ ని డిస్ట్రాయ్ చేయడం హైదరాబాద్ కి చాలా లాస్. మీరు ఒకసారి వీడియో గమనిస్తే అక్కడ ఉన్న నెమలిలు భయంతో ఏడుస్తున్నాయి. నెమలి మన నేషనల్ బర్డ్. ఇదా మన గవర్నమెంట్ నేషనల్ బర్డ్ కి ఇచ్చే రెస్పెక్ట్? ఇక్కడ ఉన్న జింకలు ఎటు వెళ్లాలో తెలియక భయంతో ఉంటున్నాయి. అసలు గవర్నమెంట్ కి హ్యుమానిటీ ఉందా? అక్కడ అంతమంది స్టూడెంట్స్ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ప్రొటెస్ట్ చేస్తుంటే గవర్నమెంట్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంత పెద్ద అడవిని మనం మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక చెట్టు ఇద్దరికి ఆక్సిజన్ ఇస్తుంది. అలాంటి ప్రదేశాన్ని గవర్నమెంట్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తుందో అసలు అర్థం అవ్వట్లేదు. సేవ్ ట్రీస్, సేవ్ యానిమల్స్, సేవ్ ఫారెస్ట్.